హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు నేను ప్రతి ఏటా జూలైలో విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి గిరి ప్రదక్షిణ విశేషాలని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ గిరి ప్రదక్షిణ ఆషాఢ చతుర్దశి పురస్కరించుకొని విశాఖపట్నంలో సింహగిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలుచుకుంటూ కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వీటికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. అసలు ఇంతకీ గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే సింహాచలం పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి నాడు ఈ సింహాద్రి అప్పన్న ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. అంటే పౌర్ణమికి ముందు రోజు అనగా చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచా వద్ద టెంకాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అంటే తొలి పావంచా అంటే కొండ ఎక్కే మొదటి బెట్టు దగ్గర టెంకాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. సుమారు ఈ కొండ చుట్టూ అంటే ఈ సింహగిరి కొండ చుట్టూ 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఈ సింహగిరి చుట్టూ భక్తులు కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అదే రోజు రాత్రి సింహాచలానికి చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొండ చుట్టూ కూడా తిరగలేని భక్తులు కూడా ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయొచ్చు. చాలామంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని పండితులు చెబుతున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో ముఖ్యమైనది ఇంకోటి ఉంది, అదే పుష్పరథం. అంటే రథాన్ని పుష్పాలతో అలంకరిస్తారు. ఇక్కడ స్వామివారిని నిజనిత్య రూపాలతో కూడిన పుష్పరథం అనేది కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించేందుకు ఈ పుష్పరథం అనేది బయలుదేరుతుంది. ఈ రథాన్ని తొలి పావంచా వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త టెంకాయ కొట్టి ప్రారంభిస్తారు. అసలు ఇంతకీ ఈ గిరి ప్రదక్షిణ ఏ విధంగా సాగుతోంది అంటే ఈ గిరి ప్రదక్షిణ తొలి పావంచా వద్ద మొదలయ్యి అడివరం కాలనీ, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైలు, ఈ హనుమంతువాక, విశాలాక్షి నగర్, సీతమ్మధార, బిఎస్ లేఅవుట్, పోర్ట్ స్టేడియం, మాధవధార, మురళీనగరు, ఆర్ఎండ్బి, ఎన్ఈడి జంక్షను, గోపాలపట్నము, ప్రహ్లాదపురము అండ్ ఓల్డ్ గోశాల అంటే పాత గోశాల నుంచి తిరిగి మళ్ళీ తులిపావంచ వద్దకి చేరుకుంటుంది. ఈ విధంగా మొత్తం 32 కిలోమీటర్లు ఈ కొండ చుట్టూ భక్తులు ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ విధంగా సాగిస్తారు. ఈ గిరి ప్రదక్షిణ వలన విశాఖలోని సింహగిరి చుట్టూ కూడా పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పెద్ద మనసు చాటుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ రోజు దారి పొడవునా కూడా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందిస్తూ భక్తుల యొక్క ఆకలి దప్పికలు తీర్చుతారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్ల పొడవున ప్రజలు కుల మతాలకు అతీతంగా శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తారు. ఈసారి కూడా ఈ జూలైలో గిరి ప్రదక్షిణ అనేది జరగనుంది. దీనికి దేవస్థానం వారు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈసారి జూలై 20, 21 తేదీల్లో ఆతిథ్య సేవలు కూడా రద్దు చేస్తారు. సో ఇప్పుడు మీకు కూడా ఈ విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణ గురించి తెలిసిందనుకుంటున్నాను. దీనికి ప్రతి ఏటా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈసారి 4 నుంచి 5 లక్షల వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకేంటి, ఇంతకీ ఇంత మహత్తర చరిత్ర ఉన్నటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి మీరందరికీ షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.